స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా నేటికి భారతదేశంలో నిరుద్యోగ సమస్య ప్రధాన సమస్యగా ఉందని, నిరుద్యోగ సమస్య వలన ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన చెందారు. భారతదేశంలో ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న నినాదంతో నాయకులు భారతీయ దేశభక్తి ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు ఉచితాలు పెట్టి ఈ దేశాన్ని మరో వెనుజులాగా తయారు చేసేదానికి సిద్ధమైన మన రాజకీయ నాయకులు. కాబట్టి రాజకీయ నాయకులు ఒకటే మాట చెప్తున్నాం, మనమంతా భారతీయులం. ఏ పార్టీ ఎవరు గెలిచినా కుల మతాలకు అతీతంగా మనం భారతీయులుగా ఉంటామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్లు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ రాబో రోజుల్లో 2024 ఎలక్షన్స్ తర్వాత ఎవరు గెలిచినా ఈ రాష్ట్రంలో దేశంలో ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ చట్టం సిద్ధాంతం అమలు చేయాలి. ప్రతి కుటుంబానికి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, కుల మతాలకు అతీతంగా. ఆ ఉద్యోగం అనేది టాలెంటు, రిజర్వేషను, రొటేషన్ ప్రకారం ఇవ్వాలి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసిన గవర్నమెంట్ జీతం ఇచ్చేట్టుగా చట్టం చేయాలి. దీనికి సంబంధించి రాబో రోజుల్లో మేము ఏ పార్టీ గెలిచినా కానీ ఆ పార్టీ ఖచ్చితంగా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి పార్టీ మేనిఫెస్టోలో కూడా ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి అనేది నినాదం కావాలి. ప్రభుత్వ ఉద్యోగ చట్టం సిద్ధాంతంతోనే ఈ భారతదేశం బాగుపడుతుందని, సంక్షేమ పథకం ఉచితాల వల్ల రాబో రోజుల్లో ఈ దేశం మరో వెనుజులా దేశంగా మారుతుందని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఒకటే మాట చెప్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలకి రాబో రోజుల్లో ఏ పార్టీ గెలిచినా కానీ తక్షణం సంక్షేమ పథకాలు ఉచితాలు రద్దు చేసి ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన గత 23 సంవత్సరాలుగా మేము ఎన్నో ఉద్యమాలు చేశాం, జైలు శిక్ష అనుభవించాం, ఎన్నెన్నో చేశాం. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు మటుకు ఈ భారతదేశంలో లక్షలాది మంది నిరుద్యోగ సమస్యలు ఆత్మహత్య చేసుకుంటారంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కోటీశ్వరులు అయిన కూడా వాళ్ళు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ మిగతా వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిక్, అవుట్ సోర్సింగ్ ఇట్లాంటి ఉద్యోగాలు పెట్టి నిరుద్యోగులు ఆత్మహత్య చేయడం కారణమవుతున్నారు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చదివి కూడా ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చట్టం రావాలని చెప్పి ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఈ రోజున నేను కదిర్ నియోజకవర్గంలో నామినేషన్ వేశాను. నాలాగే అందరూ చైతన్యవంతులయ్యి ఈ చట్టం కోసం పోరాడి ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగ చట్టం తెస్తామని ఆశిస్తూ